పాకిస్తాన్ పంట పండింది. అక్కడ ఎన్ని వేల కోట్ల విలువైన బంగారం నిక్షేపాలు ఉన్నాయో తెలుసా? పాకిస్తాన్ లో బంగారం నిల్వలతో ఆ దేశానికి మంచి రోజులు రాబోతున్నట్లు కనిపిస్తుంది. సడన్ గా పాకిస్తాన్ లో ఈ బంగారం నిల్వలు అనేవి ఎలా బయటపడ్డాయి? ఈ బంగారం వల్ల పాకిస్తాన్ ఎలా డెవలప్ అవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. గత దశాబ్ద కాలంలో 1.5% నుంచి 7% నిరుద్యోగ రేటు పెరిగింది. భారతదేశం, బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ లో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ జీడిపి వృద్ధి రేటు ఆ దేశంలోని ఆరోగ్య, విద్యా రంగాల అవసరాలను తీర్చడానికి కూడా సరిపోదు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఉల్లి, చక్కెర ఇలా ఏది తీసుకున్నా భారీగా ధరలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు లేక దేశంలోని మధ్యతరగతి ప్రజల జీవనం కష్టంగా మారుతుంది. ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దశ తిరగబోతుందా? బంగారంతో పాకిస్తాన్ ధనిక దేశంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పాకిస్తాన్ లో బంగారం నిల్వలతో ఆ దేశానికి మంచి రోజులు రాబోతున్నట్లు కనిపిస్తుంది. ఉగ్రవాదం, అంతర్గత పోరు, సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడడంతో మళ్లీ దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్న ఆశ అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రదేశంగా చూస్తున్న పాకిస్తాన్ కు భవిష్యత్తులో మంచి రోజులు వచ్చినట్లేనని కొందరు నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ లో ఇంతలా బంగారం నిల్వలు ఏర్పడడానికి గల కారణం ఏమిటి అంటే, సింధు నది ప్రపంచంలోని పురాతన పొడవైన నదులలో ఒకటి. పాకిస్తాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుకుంటుంది. ఈ క్రమంలో సింధు నది హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండడం వల్ల బంగారం అణువులు ఏర్పడుతున్నాయని, అవి సింధు నది ద్వారా పాకిస్తాన్ పరివాహక ప్రాంతంలో వ్యాపించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ నిర్ధారించింది. నదిలో సుమారు 32 కిలోమీటర్ల వరకు బంగారు నిల్వలు విస్తరించి ఉన్నాయి. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ప్రావిన్స్ లలో కాక పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ వంటి ప్రాంతాలలో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. అయితే వీటి వెలికితీతకు పాకిస్తాన్ సిద్ధమవుతుంది. అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించింది. పంజాబ్ మాజీ మైనింగ్ మినిస్టర్ ఇబ్రహీం హసన్ మురాద్ ట్విట్టర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం అటోక్ జిల్లాలో 32 కిలోమీటర్ల విస్తీర్ణంలో 28 లక్షల తులాల బంగారం నిల్వలు కనుగొనబడినవి. దీని విలువ 80,000 కోట్ల పాకిస్తానీ రూపాయలు. భారత కరెన్సీలో సుమారు 24,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పాడు. పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే కూడా దీన్ని ధృవీకరించిందట.